బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న పాలక మండలి అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నూతన ట్రస్ట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీల అంశం, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి టీటీడీ ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. పాలక మండలి అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నూతన ట్రస్ట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ అంశం కూడా చర్చకు రానుంది. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వచ్చే ఏప్రిల్ నెల నుంచి నెలకు 6 కేజీల సన్నబియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని సుమారు 84% మంది ప్రజలు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. గతంలో రేషన్ ద్వారా అందజేసిన దొడ్డు బియ్యం ప్రజలకు అంతగా నచ్చకపోవడంతో దాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. కానీ సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రజల ఆహార భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను. డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే. ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూములు కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. సూర్యాపేటలో రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శాఖలు రేపలంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాను. కేటీఆర్ గిరీశవాడు అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యమాలు చేసి పార్టీకి తీసుకుపోయి బుద్ధి చెప్పినాం కదా. అదే ఇంతమంది ప్రజలు 10 ఏళ్ళు నట్టేట ముంచిందని మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో 36-33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం, పార్టీ అందరం కూడా ముందు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ విషయం ఒక సెట్ బ్యాక్, కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే. అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా మరి ఆ విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరూ ప్రజాప్రతినిధులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా మరి ఆ పనులు కూడా వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా అందరూ కోరడం జరిగింది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు 10 ఏళ్ల పాటు ఆనాటి పాలకుల డెలిబరేట్ నెగ్లెక్ట్ వల్ల డీలే అయిన విషయం కూడా మీ అందరూ తెలుసు. అది కూడా ఇప్పుడు ఓవర్ ఫుటింగ్లో చేపట్టారు. అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు